ప్లీజ్ వెయిట్, మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థనలోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. దావీదు రాసిన కీర్తనలో 23వ కీర్తన మనందరికీ తెలుసు. అందులో 4వ వచనంలో అంటారు, నేను గాఢాంధకారపు లోయలో సంచరించినను దేనికి భయపడను అని. చూడండి, ఈరోజు దావీదు మనకు నేర్పుతున్న ఒక పాఠం. ఈరోజు నీ జీవితంలో చీకటి లాంటి పరిస్థితులు ఉండొచ్చు, గాఢాంధకారమైన పరిస్థితులు ఉండొచ్చు. ఆనాడు దావీదు అంటాడు, నేను ఎంత గాఢాంధకారపు లోయలోనికి వెళ్ళిపోయినా నేను భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడున్నావని. ఈరోజు మనము కూడా భయపడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే యేసయ్య మన తోడున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఉన్న ప్రతి అంధకార పరిస్థితి, ఈరోజు నీ జీవితంలో ఉన్న ప్రతి ప్రతికూల పరిస్థితి, ఈరోజు నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య అనే చీకటి, ఇంకా అనారోగ్యం అనే చీకటి, కోర్టు కేసులనే చీకటి, ఇలాగూ ఏదైతే నీకు గాఢాంధకారముగా నీ జీవితానికి అనిపిస్తుందో నీవు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన నీ తోడున్నాడు. నిన్ను ఆ చీకటిలో నుండి వెలుగులోనికి ఆయన నడిపిస్తాడు. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. సర్వోన్నతుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. ఈ రోజంతటిలో కూడా దేవా, నీవు తోడయుండి నీ కృప చొప్పున నీ ప్రేమతో మమ్మల్ని ఆదరించి మమ్మల్ని పోషించావు దేవా. ఈ రోజంతటిలో మేము ఏదైనా నీ నామమునకు అవమానకరముగా జీవించి ఉంటే, నీ మనస్సును బాధ పెట్టి ఉంటే దయతో మమ్మల్ని మన్నించండి ప్రభువా. మా జీవితంలో ఉన్న ప్రతి అంధకార పరిస్థితిని ఈరోజు నీవు తీసి వెలుగుతో మా జీవితాలు నింపబోతున్నావు అయ్యా. నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచేసి మమ్మల్ని వెలుగులోనికి నడిపించమని అడుగుతూ ఉన్నాం. విశ్వాసంతో ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవించారో అందరినీ దర్శించు ప్రభువా. నేను వారి జీవితంలో ఉన్న సమస్యలనే అంధకార పరిస్థితుల నుండి, అనారోగ్యమనే చీకటి పరిస్థితుల నుండి, ఆర్థిక ఇబ్బందులనే అంధకార పరిస్థితుల నుండి, ఏదైతే వారి జీవితంలో ప్రభువా దేనిని బట్టి అయితే వారు కృంగిపోతున్నారో ఈరోజే వారిని యేసు నామములో లేవనెత్తమని అడుగుతూ ఉన్నాం. నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాం. గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, ఈరోజు నీ మాటల చేత మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలు పరీక్షలు రాస్తున్నారో, ఎంతమంది బిడ్డలు ఉద్యోగముల కోసం వెతుకుతున్నారో, ఎంతమంది బిడ్డలు ప్రభువా వ్యాపారాలు నూతనంగా ప్రారంభించారో నాయనా, ఎంతమంది బిడ్డలు ప్రభువా వారి జీవనోపాధి కోసం వెతుకుతున్నారో వారందరినీ దర్శించి నీవు ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాం. ఎంతోమంది బిడ్డలు గల్ఫ్ దేశాల నుండి, ఇతర దేశాల నుండి నేను ఈ ప్రార్థనలో ఏకీభవించారు. ఎక్కడెక్కడి నుండో ప్రభువా మరి విశ్వాసముతో ఈ ప్రార్థనలు ఏకీభవించారు. విశ్వాసమునకు తగిన ఫలము వారికి దయచేయండి. ఈరోజే ప్రభువా వారికి విడుదలను, విమోచన దయచేయండి. ఎవరెవరైతే ఏ ఏ సమస్యతో మాకు ప్రార్థన అవసరత కోరారో నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాం. వారికి నేడే విడుదలను, విమోచనను, పూర్ణ స్వస్థతను అందించుమని ఈ చిన్ని ప్రార్థన నీ పాదముల చెంతకు చేర్చుకుని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.